తెలియజేస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని పరిశుద్ధాత్మ సహాయాన్ని, ఆయన తోడ్పాటును మనం కోరుకుని మనం ముందుకు నడదాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, మీ ఉన్నతమైన నామానికి స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో మమ్మల్ని నుంచి మీ యొక్క కృప చొప్పున ఎన్నో విషయాలతో మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. ఈ సమయంలో మీరు మాతో ఉండండి. అల్పునైనా దీనునైనా నన్ను మరుగుపరచండి. మీ సహాయంతో, మీ పరిశుద్ధాత్మ నడిపింపుతో మా అందరి జీవితాలకు కావలసిన మాటలను ఈ గ్రంథంలో వ్రాయించారు. వాటిని తండ్రి వివేచిస్తూ ఉండగా, ఆలోచిస్తూ ఉండగా మీ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాం. చెబుతున్న నేనును, వింటున్న నీ పిల్లలను ఏమాత్రమూ తండ్రి అనాలోచనతో ఉండగా నీ యొక్క ఆత్మ నడిపింపుతో ప్రతి ఒక్కరము ఆసక్తి కలిగి వినడానికిని, ఆ మాటలను అంగీకరించడానికిని తండ్రి వాక్య ప్రకారమైన సంసిద్ధమై మా జీవితాలను నడుపుకోవడానికి మీ కృపను చూపించమని తండ్రి. ఎంతోమంది రాలేకపోయారు, ఎందు నిమిత్తమై మాకు తెలీదు, వారిని జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా నీ వాక్యంతో వారి జీవితాలను సరితూచుకుంటూ సరిచేసుకుంటూ నిష్ఫలులుగా ఉండక ఫలవంతమైన నీ పిల్లలుగా నడిచే భాగ్యాన్ని దయచేయమని సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థిస్తూ అర్జిస్తూ యేసుక్రీస్తు వారు పాటించిన ప్రార్థన బ్రతమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘమా, మీ అందరికి కూడా దేవుని కృపలు తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. మనకు పాత నిబంధన భక్తులలో బాగా ఇష్టమైన, అంటే తెలియబడిన భక్తులు, అంటే ప్రవక్తల్లో అనబడిన వారిలో ఎవరంటే యోనా గారి గురించి బాగా మనకు తెలుసు. చిన్నపిల్లల్ని అడిగినా యోనా ఎవరంటే చెప్పేస్తారు. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా యోనా అంటే ఏంటో చెప్పేస్తారు. అయితే యోనా జీవితంలో నుంచి దేవుడు ఒక మనసుకి ఒక పాఠాన్ని నేర్పాలనుకుంటున్నాడు. యోనా జీవితం గురించి మనం ఆలోచిస్తే, యోనా అనే పేరుకు అర్థం ఏంటంటే గొవ్వ అని అర్థం అంట. అయితే ఈయన ఏ కాలంలో ఈయన ప్రవక్తగా ఉన్నాడు అని అంటే క్రీస్తు పూర్వం 740 ఆ కాలంలో ఈయన ప్రవక్తగా ప్రవచించినట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చరిత్రలోకి వెళ్ళి ఆలోచిస్తే ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే యోనా అనే ఆయన వ్యక్తి గురించి ఓన్లీ యోనా గ్రంథంలో మాత్రమే ఉన్నదనుకోవడం అంటే, యోనా గారు ఎప్పుడు ప్రవచనాత్మకమైన జీవితం కలిగి ఉన్నాడో ఆయన జీవితాన్ని విశ్లేషిస్తూ ఒకసారి రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందాం. యోదా రాజును యెహోషువ కుమారుడైన అమాజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేలు రాజైన యెహోయాషు కుమారుడగు యరొబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇక్కడ రాజులు ఎవరు ఏళ్తున్నారంట? యోవాషు కుమారుడైన అమజ్యా యోధాను ఏళ్తున్నాడంట. అలాగే ఇశ్రాయేల్ రాజ్యాన్ని యెహోయాషు కుమారుడైన యరొబాము షోమ్రోను నుంచి ఏళ్తున్నాడంట. ఆ కాలంలో ఇతడు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబ్రోతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక, ఎవరైనా యోధా రాజు అని యోవాషు ఆయన గురించి చెప్తూ యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాను. యోవాషు కాలంలో పరిపాలనలో జరుగుతున్న సందర్భం. అక్కడ ఏం జరిగింది? కెత్హేపెరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గం మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దులను మరలా స్వాధీనము చేసుకొనెను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, హమాతు కుమారుడైన హమాతునకు పోవు మార్గంలో మైదానంలో
మొత్తం అంతటిని స్వాధీనపరుచుకున్నాడంట. ఈయన ఎవరంటే యరొబాము పరిపాలన కాలంలో ఎవరు కనబడుతున్నారు మనకి? యోనా గారు కనబడుతున్నారు. యోనా గారి గురించి ఏమని పడుతున్నాడు? గతేపెరు ఊరు వాడిన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా. అవునా? యోనా గ్రంథానికి వెళ్దాం ఒకసారి. అమిత్తి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అదే యోనా. మనం రాజుల 2వ గ్రంథంలో కనబడిన యోనా ఈయననా? అర్థమవుతుందండి? యోనా గారు అంటే అమిత్తయి కుమారుడు. ఎక్కడ కనిపించాడు మనకి? యోధా రాజుల గ్రంథంలో కూడా కనిపించాడు. అంటే రాజుల కాలమానంలో కూడా ఈయన వేరే చోట కూడా రాయబడిన సందర్భాన్ని చూస్తాం. అయితే ఇక్కడ యోనా గ్రంథం ప్రత్యేకించి రాయడానికి కారణం ఏంటంటే యోనా గారి జీవితంలో జరిగిన సందర్భాన్ని మనకు తెలియజేస్తున్నాడు. తద్వారా మన జీవితాలని కట్టాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. యోనా గారిని చూస్తా అండి. యోనా గారు ఒక ప్రాంతానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు. ఎక్కడికి? నినివే ప్రాంతానికి వెళ్ళమన్నాడు. అయితే ఏడెక్కాడు? ఏ ఊరికి వెళ్ళడానికి ప్రయాణం అయిపోయాడు? తర్షీషు. ఎందుకని? దేవుని మాట వినలేని వాడుగా కనిపించాడు ఇక్కడ. ఆఖరికి ఏదో విధంగా దేవుడు ఎక్కడికి నడిపించాడు? నినివే ప్రాంతానికి వెళ్ళాడు. నినివే ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. సువార్త నినివే అనే ప్రాంతం ఇప్పుడు మనం ఎక్కడుందని మన చరిత్రలోకి వెళ్ళి చూస్తే, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదండి. ఇరాక్ ప్రాంతంలో మోసూల్ అనే నగరంలో ఈ పట్టణం ఉంది. అర్థమైందా? ఇరాక్ ప్రాంతంలో ఉన్న పట్టణమే అప్పటి నినివే ప్రాంతం. అర్థమైందా? ఆ నినివే ప్రాంతానికి వెళ్ళాల్సిన ఈయన ఎవరో? యోనా గారు వేరే ప్రాంతానికి ప్రయాణమయ్యాడు. తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చాడు, సువార్త ప్రకటించాడు. సువార్త ప్రకటించిన తర్వాత ఏమైంది? ఒరే రక్షణ పొందండి అంటే వాళ్ళందరూ మారు మనసు పొందండి అంటే ఏం చేశారు? ఆనాటి మారు మనసు ఏంటి? ఇప్పుడు మారు మనసు అంటే బాప్తిసం పొందడం, రక్షణ పొందడం, తద్వారా తన జీవితాలను మలుచుకుని మారడం. ఆనాటి కాలం రక్షణ అంటే ఏంటి? వచ్చే అపాయాన్ని నుండి తప్పింపబడటం. ఎలా తప్పింపబడాలో ఆనాటి కాలంలో ప్రజలకు తెలుసు. ఇక్కడ చూస్తే యోనా గారు ప్రకటించాడు, వాళ్ళందరూ కూడా మారు మనసు పొందారు. కానీ యోనా గారికి మనస్తత్వం ఎలా ఉందో చూస్తే 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగలవాడవై దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుని. యోనా గారికి ఏం తెలుసు అంట? దేవుడు కృపామయుడు, కరుణామయుడు, మంచి మనస్తత్వం కలిగిన వాడు, కాపాడగలిగేవాడు అని తెలుసంట. విషయానికి వస్తే ఇక్కడ నినివే ప్రాంతం ఏమి దేవుణ్ణి నమ్మిన ప్రాంతం కాదండి. నినివే ప్రాంతం ఏమి దేవుడితో నడుస్తున్న ప్రాంతం కాదు. ఆనాటి కాలంలో, ఇప్పుడు కూడా అంతే, ఆనాటి కాలంలో చూస్తే దేవుడిని నమ్మిన ప్రజలున్న ప్రాంతం కాదు. విషయం ఏంటంటే దేవుని ప్రజలు లేని ప్రాంతాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడని ఇక్కడ అర్థమవుతుంది. విషయం మనం అర్థం చేసుకోగలిగితే దేవుడు నమ్మిన వారినే రక్షిస్తాడని, కాపాడుతాడని అనుకుంటాం మనం, మంచిదే, అది నిజమే. కానీ దేవుడు నమ్మని వారిని కూడా కాపాడుతాడు. ఎందుకు? ఈ యోనా టైంలో ఈ నినివే ప్రాంత ప్రజలు పూర్తిగా అన్యులు, అంటే దేవుణ్ణి తెలియని వారు, విగ్రహారాధనతో కూడిన జనాంగం, అప్పటి దేవతలు. అలాంటి ప్రాంతాన్ని కూడా దేవుడు కాపాడడానికి ఆ ప్రాంతానికి సేవకుడిని పంపాడు, సువార్తను ప్రకటించాడు. ఎందుకని తెలుసా? వారిని నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అంటే దేవుడు నమ్మిన వారు ఎక్కడున్నా దేవుడు కాపాడుతాడు. దేవుడు నమ్మిన వారు ఎలాంటి వారైనా మారు మనసు పొందితే వారిని కాపాడుతాడు. దేవుని తెలియని వారైనా వారు మార్పు చెందితే వారిని దేవుడు అంగీకరిస్తాడు. ఇదే చెప్తున్నాడు ఇక్కడ.
యోనా అయితే ఆ మనసు లేదండి. ఏమంటున్నాడు, వీళ్ళు ఏదో విధంగా నాశనం అయిపోవడం చూద్దామని మొదలెట్టాడు. అక్కడికి వెళ్ళాడు, కూర్చున్నాడు. ఎక్కడికి చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నినివే అంటే విషయం ఏంటి? ఒక మాట ఇచ్చాడు, ఇదిగో మీరు పాడైపోతున్నారు, నాశనం అయిపోబోతున్నారు నినివే ప్రజలారా, దేవుని సువార్త వినబడుతుంది, మీరు మారు మనసు పొందండి, మీరు చాలా దేవునికి విరుద్ధమైన బ్రతుకుతున్నారు అని ఎవరికి కూడా చెప్తున్నాడు, చెప్పిస్తున్నాడు దేవుడు? అన్యులైన వారికి, దేవుని ఎరగని వారికి. ఎందుకు చెప్పించాలి దేవుడు అలాగా? దేవుడు ఎందుకు చెప్పించాలి అంటే ఎవరిని కూడా ఆయన పోగొట్టుకోవడానికి, దూరపరుచుకోవడానికి అని ఇష్టపడ్డనమాట. ఎందుకనంటే ప్రతి మనిషి మార్పు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. యోనా అయితే వాళ్ళు ఎలా నాశనం అయిపోతారో చూద్దామనంట అక్కడికి వెళ్ళి ఒక చోట కూర్చున్నాడంట. ఎక్కడికి వెళ్ళి చూడండి, పైన ఉండదు చూడండి, అందుకు నీవు కోపించుట న్యాయమా అని యోనా ఆ పట్టణంలో నుండి పోయి తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడను కూర్చుని ఉండగా. ఎక్కడికి వెళ్ళాడు అంటే యోనాకి ఏం కావాలి అక్కడ? ఆ పట్టణం పాడైపోవడం కావాలి. మనలో కూడా చాలామందికి దేవుని తెలియని వారిని చూస్తే, దేవుని గురించి రక్షణ లేని వారిని గురించి చూస్తే ఏమనుకుంటామో తెలుసా? మన సందర్భం, మన జీవితాల్లో వారు పాడైపోవాలి. అవునా? ఉంటుందా ఈ మనస్తత్వం? ఉంది. ఆనాడు ప్రవక్త కూడా ఇలాంటి మనసే కనబడుతుంది. ఒక సామాన్యమైన వ్యక్తికి ఈరోజు ఎలాంటి జీవితాలు ఉన్నాయో ఆ రోజు ప్రవక్త కనబడిన వ్యక్తి జీవితం కూడా ఇలాగే కనబడుతుంది. ప్రతి మనిషికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఎన్నో విషయాలను లోకంలో ఉంచాడు. ఆనాడు యోనా గారు ఎలా పాడైపోతుందా అని చూస్తున్నాడంట. దేవుడికైతే ఆ మనస్సు లేదు. ఎందుకని? దేవుడు ఎలాంటి వాడు? దయా, ప్రేమ, కరుణ గలవాడు. నినివే పట్టణం ఏనాటితో తెలుసా? నిమ్రోద్ గారు కట్టించిన పట్టణం అంటండి. నిమ్రోద్ గారు కట్టించిన పట్టణం. నిమ్రోద్ అంటే ఎవరు? నిమ్రోద్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? దైవద్రోహి అని అర్థం. నోవహు కాలంలో, క్షమించండి, ఆదికాండ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండ గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. కూసు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి నుండుటకు ఆరంభించెను. ఎవరైనా? కూసు కుమారుడు. కూసు ఎవరు? పైన చూడండి, హాము కుమారులు కూసు, మిస్రాయిము. 6వ వచనంలో చూడండి, హాము కుమారుడు. హాము ఎవరు కుమారుడు? నోవహు కుమారుడు. అంటే నిమ్రోదు ఎవరు మనవడు? నోవహు మనవడు. ఆయన కట్టించిన పట్టణం ఇది. ఏ పట్టణం? నినివే పట్టణం. అయితే ఆనాటి ప్రాంతానికి ఎవరైతే ఇక్కడ యోనా గారు ప్రవచిస్తున్న సమయానికి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? పూర్తిగా దేవుని తెలియబడని వారిగా ఉన్నారు. ఆనాటి కాలంలో యోనా వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. ఇదిగో మీ మీదకి రాబోతుంది. చూడండి, 4వ వచనం, 3వ అధ్యాయం యోనా గ్రంథం. యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణమంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణం నాశనము ప్రకటన చేయగా, నినివే పట్టణం వారు ఈరోజు సువార్త ప్రకటిస్తే మారే వాళ్ళు ఉన్నారు. దేవుని మాట చెబితే మారే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని మాట చెప్పేవారు ఎక్కడున్నారు? దేవుని మాట చేతబట్టుకుని చెప్పేవాళ్ళు ఎవరు వెళ్తున్నారు? నా ప్రాంతం ఇదేనండి, నేను ఇక్కడే చెప్తాను, వేరే చోటకి వెళ్ళను. ఎందుకని? ఒక ప్రాంతాన్ని నిర్ణయించుకుంటున్నారు, ఒక ప్రాంతంలో బౌండరీస్ పెట్టేసుకుంటున్నారు. మా సంఘ ప్రాంతం ఇది. చూడండి, నినివే
అలానే అనుకుని నినివే ప్రాంతానికి వెళ్లకుండా, నినివే ప్రాంతాన్ని చూడకుండా దేవుడు నినివే ప్రాంతానికి పంపకుండా యోనాని ఉండుంటే నినివే పట్టణం కూడా ఏమైపోతుందో తెలుసా? సొదొమ గొమొర్రాలు ఎలా అయితే పాడైపోయినాయో ఆ పట్టణం కూడా అలా పాడైపోతుంది. సొదొమ గొమొర్రాల్లో కూడా సువార్తను ప్రకటింపబడింది. సొదొమ గొమొర్రాల్లో కూడా సువార్త ప్రకటించే వ్యక్తి ఉన్నాడు అక్కడ. ఎవరట ఆయనకి? అబ్రహాం తమ్ముడు ఎవరు చెప్పాలి? లోతు గారు వెళ్ళి ప్రకటించారు. అక్కడ ఉన్నారు, ఎన్నో సంవత్సరాలు ఉన్నాడు. చెప్తున్నాడు, వాళ్ళ బ్రతుకుని చూస్తూనంట ఈయన నొచ్చుకుంటూ బ్రతికాడంట అక్కడ. ఎవరో? లోతు గారు. అయితే దేవుడు అన్నాడు, లోతును మాత్రం తీసుకొచ్చేయి, లోతు కుటుంబాన్ని తీసుకొచ్చేయి, మిగతా వాళ్ళందరినీ నాశనం చేస్తున్నాడు. ఎందుకని? ఎంత చెప్పినా వారు వినలా. దేవుడు ఏదైతే భూమి మీద పుట్టించిన మనుషులు ఉన్నారో, ఎలా అయితే దేవుడు ఈ ప్రజలను తయారు చేసి లేకపోతే గర్భంలో నిరూపించి లోకంలో పంపించాడో, వచ్చిన ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి ఎవరికి ఇష్టమైన వారో తెలుసా? ఆ దేవునికి ఇష్టమైన వారు. వారు ఏమాత్రం పాడైపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టే ఈనాటికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఈనాటికి సువార్త ప్రకటిస్తాడు. యోనా లాంటి తత్వం మనలో ఉందనుకోండి, మనకు ఒక గుణపాఠం నేర్పిస్తాడు దేవుడు. యోనా పెద్ద గుణపాఠం నేర్చుకున్నాడు. ఒక ప్రవక్త అయినప్పటికీ, దేవుని మాటలు డైరెక్ట్గా తెలుసుకున్నవాడు అయినప్పటికీ కూడా ఆయనకి మందమతుడైపోయాడు. పట్టణాన్ని పాడైపోవాలనుకుంటున్నాడు. ఈరోజు దేవుని తరపున బ్రతుకుతున్న మనం, విశ్వాస జీవితాన్ని బ్రతుకుతున్న మనం కూడా ఎలాంటి బ్రతుకు ఉండాలో తెలుసా? పాడైపోతున్నవారు చూసి వాడు ఇంకా పాడైపోవాలి, నాశనం అయిపోవడం అనుకోకూడదు. ఇదే చెప్తున్నాడు మనకి. పాడైపోతున్న వాళ్ళు చూసి మనం ఎప్పుడు కూడా వాళ్ళని నాశనం అయిపోవాలనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ జీవిత మార్పు పొందాలి, వారు రక్షణ పొందాలి, వారు బ్రతుకు బాగుండాలి, వారి జీవితం నడవడిక దిద్దుకోగలిగితే దేవుడు వారిని నిలబెడతాడు. ఈనాడు కూర్చున్న మనం కూడా ఒకప్పటి అన్యులమే, అంతేనా? ఎవరు అన్యులంటే? ఎవరు? దేవుణ్ణి తెలియని వారు. దేవుణ్ణి తెలియని వారే కాదు, దేవునిలోనికి రాని వారు కూడా ఆ విధంగానే ఉండొచ్చు. దేవుడు తెలియబడితే సరిపోద్దా? దేవుడు తెలియబడితే సరిపోద్దా? మనకి రక్షణ పొందకొద్దా? అంటే క్రైస్తవులలో కూడా ఎవరు కనబడతారు? దేవుణ్ణి రక్షణను పొందని వారు కూడా ఉన్నారు. ఈరోజు అదే తెలియజేస్తున్నాడు దేవుడు. ఎందుకని? మరొక ప్రవక్త ఈ పట్టణం గురించి కూడా చెప్పాడు. ఆ విషయం కూడా చూద్దామా? మరొక ప్రవక్త ఈ పట్టణం గురించి కూడా తన యొక్క ప్రవక్తలు చెప్తున్న మాటలు ఎలా అయితే చెప్పాలో ఆ వివరణ కూడా ఇచ్చాడు. ఒకసారి చూద్దాం అన్నమాట. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 36వ వచనం. ఇక్కడ ప్రవచిస్తున్న ప్రవక్త ఎవరంటే జఫన్య గారు. ఆయన మాట్లాడుతున్న మాట చూద్దాం. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకును తన దేవత మందిరమునకును మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్మెలకు సరజరును ఖడ్గముతో అతని చంపి, ఇక్కడ జరిగిన సందర్భాన్ని రాస్తున్నాడు. ఏ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు? నినివే పట్టణం. ఆ పట్టణం ఏం జరిగిందో, ఆ పట్టణంలో జరిగిన సందర్భాన్ని కూడా మరొక ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆ పట్టణంలో జరిగిన సందర్భాన్ని ఒక ప్రవక్త చెబుతున్నాడు. అంటే నినివే చాలా ప్రాచుర్యం పొందినట్టుగా కనబడుతుంది కదా దేవుని దృష్టిలో. నినివేని దేవుడు దృష్టిస్తున్నాడని అర్థమవుతుంది కదా. యోనా గారు ఒక్కడే మాట్లాడలే. యోనా గారు ఒక్కడే ఆ పట్టణం గురించి మాట్లాడాలని కూడా లేదు. చాలా సందర్భాలు ఉన్నాయి. అయితే చూస్తే యోనా గారిని మాత్రం ప్రత్యేకించి ఒక గ్రంథం పుస్తకంగా తీయబడ్డానికి కారణం ఏంటో తెలుసా? నేను అదే ముందు చెప్పాను. యోనా జీవితంలోంచి మనకేదో పాఠాన్ని నేర్పాలనుకుంటున్నాడు దేవుడు. యోనా జీవితంలోంచి మనకేదో పాఠాన్ని నేర్పాలనుకుంటున్నాడు. అందరూ పాడైపోవాలనుకునే స్వభావం ఒకవేళ మన జీవితాల్లో ఉంటే అది వదలాలి అని చెప్తున్నాడు. ఇలా పాడైపోతుంది నేను చూడాలి కల్లారా అనుకుంటారు చూడండి, ఆ స్వభావాన్ని వీడాలి అంటున్నాడు దేవుడు.
ఎందుకో తెలుసా? ఒకని నాశనాన్ని చూసే, నాశనాన్ని ఎంచే మీరు కూడా నాశనానికి వెళ్ళిపోతారని చెప్పడానికి. చూద్దాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. నేనక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసిన. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడుగుతున్నాడు దేవుడు. ఏమని? యోనాని ఏమని? నువ్వు కోపిస్తున్నావు ఎందుకని? నిజంగా దేవుడు అలా అడుగుతాడంటరా మనిషిని? దేవుడు మనిషిని నువ్వు కోపించడం న్యాయమా అని అడుగుతారంటారా? అసలు మామూలుగా ఆలోచిందే. అంత దిగొచ్చి దేవుడు మనిషిని అడగాల్సిన స్థానం ఏముంది? కానీ తన ప్రవక్తని పాడు చేయాలనుకోవట్లే, తన ప్రవక్తని తీసేయాలనుకోవట్లే. ఇటు పిచ్చోళ్ళ ఉన్నాడు వీడు అని ఏం చేశాడు? నువ్వు కోపించడం న్యాయమా? ఎందుకు? నీకు తెలియట్లేదు వాళ్ళు నా ప్రజలే, నీకు తెలియట్లేదు వాళ్ళు నా పిల్లలే, నేను పుట్టించిన వారే భూమి మీద, వాళ్ళు నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకంటున్నాడు దేవుడు. ఏమని? నువ్వు కోపించడం న్యాయమా? సొర చెట్టును అక్కడ మొలిపించాడు, ఆ సొర చెట్టు నీడలో కూర్చున్నాడు, ఒక గుణపాఠాన్ని నేర్పాడు. ఆ సొర చెట్టు ఎండిపోయింది, ఒక రోజులోనే పురుగు వచ్చి మొత్తం తినేసిందంట. వెంటనే ఎండ కొట్టింది తలకి. మనం కూడా ఎప్పుడైతే దేవుని విషయంలో, ఇతర వ్యక్తుల విషయంలో దేవుని తత్వాన్ని, ఆలోచనలు మనలో లేదో, మనల్ని డెప్ మీద కొడతాడు దేవుడు. చూడండి, ఇతన్ని కూడా నోవాహుని ఆ విధంగానే చేశాడు. చూడండి, మరియు ఎండకాయగా 8వ వచనం, దేవుడు వేడిమి గల తూర్పుగాలిని రప్పించి యోనా తలకు ఎండ దెబ్బ తగలగా ఏం చేశాడంటారు? ఎండ దెబ్బతో డెప్ మీద కొట్టాడు. ఎవరిని? యోనాని. ఎందుకు? వాళ్ళందరూ పాడైపోవాలనుకున్నాడు, వాళ్ళందరూ నాశనం అయిపోవాలనుకున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు నాశనం అయిపోవడానికి, పోకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? చదవండి అన్నమాట. 6వ వచనం 3వ అధ్యాయం. ఆ సంగతి విని, ఏ సంగతి? దేవుని మాట సువార్త ఏదైతే చెప్పాడో ఆనాటి కాలంలో యోనా, ఆ మాటలు విన్నారు. ఎవరో? నినివే ప్రజలు. ఆ సంగతి విని నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెబట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఇక్కడ పశ్చాత్తాపాన్ని చూస్తున్నాడు దేవుడు. ఎవరే? రాజు పశ్చాత్తాపం. రాజు ఎక్కడి నుంచి వచ్చాడు? అసలు రాజవస్త్రం తీయడండి రాజు. రాజుకుండే స్థానం ఏంటి తెలుసా? వస్త్రమే అతని అధికారానికి నాంది, అధికారాన్ని చూపించే గొప్ప ప్రతీక తన వస్త్రం. అందుకే రాజు వస్త్రం తీరుమాలుగా, ఇక్కడ చూడండి, రాజవస్త్రం తీసివేసి గోనె బట్ట కట్టుకుని. గోనె బట్ట ఎవరు కట్టుకుంటారో తెలుసా? నాటి కాలంలో బేదలు, వ్యాధిగ్రస్తులు, దీనమైన జీవితాన్ని బ్రతికే వాళ్ళు అలాంటివి కట్టుకునేవారు. రాజు ఆ స్థానానికి వచ్చేసాడు. ఎందుకు తెలుసా? దేవుని మాట విన్నాడు. వచ్చేసేమంటున్నాడు, మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయగా ఏమని? గోనె పట్టు కట్టుకోవాలని. ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తుడై మనకు లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, ఏమంటే మనుషులు చేస్తే సరిపోద్దు. నువ్వు ఏంటది? ఉపవాసం. జంతువులకు కూడా, గొర్రెలకు, గొడ్లకు, వాటికి కూడా మానేయాలంటున్నాడు. ఏంటి అంటే ఈ రాజులో వచ్చిన మార్పు చూడండి. విషయం ఏంటి చెప్పనా? సువార్త వినబడితే మారే మనుషులు లోకంలో ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా ఉంటున్నారు. ఇదే చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. అప్పుడప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఆటోలపై వెనకాల, లారీ వెనకాల ఒక మాట ఉంటుంది. ఏమని? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటారా? అది చదువుతుంటామా? అందరూ బాగుండాలి. సామాన్యంగా మనుషులే ఏమనుకుంటున్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటున్నారే. మరి నీ దేవుడు, నిన్ను పుట్టించిన వాడు అందరూ బాగుండాలని అనుకోడా? మరి మన మనస్తత్వాలు ఏంటి ఎలా ఉన్నాయి? అందరూ బాగుండాలని మనం ఎందుకు అనుకోవట్లేదు అనే ప్రశ్న ఈ వాక్యం ద్వారా మనల్ని దేవుడు వేస్తున్నాడు.
నిన్ను అడుగుతున్నాడు. అందరిలో లోకమే అనుకుంటుంది అందరూ బాగుండాలని, దేవుడు ఇంకంతగా అనుకుంటాడు. ఏ వ్యక్తి పాడైపోకూడదని అనుకునే స్వభావం అయింది. ఏ మనిషి పాడైపోకూడదనే స్వభావం అయింది. అందుకే యెరూషలేము ప్రాంతం ప్రజలే నమ్మాలా, యెరూషలేము ప్రాంతంలోనే రక్షణ పొందాలా, వారు మాత్రమే పరలోకం రావాలనుకుంటున్నాడా? ఒకప్పుడు ఎన్నుకున్నప్పటికీ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవాళి, అందుకే అపోస్తలులతో చెబుతూ, మీరు వెళ్ళి సర్వ సృష్టికి అన్నాడు. అంటే ఎక్కడికైనా వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే మాలే వాళ్ళు ఉన్నారు, మారబోతున్న వారు ఉన్నారు. అందుకే సువార్త ప్రకటించిన ఆనాడు యోనా అర్థం చేసుకోలేకపోయాడు, కానీ ఈనాడు చెబుతున్న మనం అర్థం చేసుకుంటూ ఉండాలి, వింటున్న మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అన్యులు ఎప్పుడు కూడా పాడైపోవాలనుకోకూడదండి. ఇతరులు ఎప్పుడు కూడా నాశనం అయిపోవాలనుకోకూడదండి. ఎందుకంటే వారు దేవుని తెలియక మాత్రమే అలా ఉంటున్నారు. దేవుని తెలిస్తే, వారు అర్థమైతే వారు ఎలా ఉంటారో తెలుసా? వారి భక్తి జీవితం చాలా గొప్పగా కనపడుతుంది. వారి భక్తి జీవితం స్థిరంగా ఉంటుంది. అందుకే అంటున్నాడు దేవుడు మనతో, మీరు జాగ్రత్తగా ఉండండి. చూడండి దేవుడి మనసు ఎలాంటిదో తెలుసా? నిర్గమకాండ గ్రంథం 34వ అధ్యాయం చూడండి. నిర్గమకాండ గ్రంథం 34వ అధ్యాయం 6-7 వచనాలు చూద్దాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు ఏమంటున్నాడు? కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎలాంటి మనస్తత్వమైంది? కనికరము, విస్తారమైన కృపాసత్య సంపూర్ణుడంట, విస్తారమైందంట. మనం అనుకుంటాం మన పిల్లలు బాగుంటే బాగుండు అనుకుంటాం. మనం అనుకుంటాం మన కుటుంబస్తులు మాత్రమే బాగుండాలనుకుంటాం. మనం అనుకుంటాం మన సంఘస్థులు మాత్రమే బాగుండాలనుకుంటాం. మనం అనుకుంటాం మన పిల్లలు మాత్రమే బాగుండాలనుకుంటాం. ఇదే మాత్రము దేవునికి ఇష్టమైన మనస్తత్వంగా కనబట్ల. అందుకే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. యోనా గారికి చెప్పిన బుద్ధిగా ఆ బుద్ధిని మనకి నేర్పిస్తున్నాడు. యోనా గారికి చూపించాడు ఒక సొర చెట్టు ద్వారా. ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు తన వాక్యం ద్వారా. అందరూ బాగుండాలి. మన జీవితంలో మనం ఒక్కరము బాగుంటే మన జీవితాలు బాగున్నట్టుగా కాదు. ఏమంటే మన ఇంట్లో అందరూ మందు మానేశారండి అనుకోండి, ఉదాహరణకి. మనం బాగుంటుంది, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా అలాగే తాగుతున్నారు అనుకోండి. ఎవడొచ్చి ఏ టైం ఏ గొడవ పెట్టుకుంటాడో తెలీదు. ఎవరికి నష్టం? నష్టమే కదా అందరికీ. ఎవడు ఏ తాగేసి ఏం చేస్తాడో ఏం తెలీదు. కానీ అందరూ మానేస్తే అంత బాగుంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? అందరూ బాగుంటేనే దేవుడికి ఇష్టమైన స్థానం అంటున్నాడు. అందుకే అందరి కొరకు తన మాటలను చెప్పిస్తున్నాడు. మరొక మాట కూడా చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇదిగో పంట చేని మోపులను నిండబడి నేలను అనగదొక్కున్నట్లు నేను మిమ్మును అనగదొక్కుదును. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గల దేవుడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక. అంటే దేవునికి ఏముందో తెలుసా? కరుణ ఉంది, పశ్చాత్తాపం ఉంది. ఏ పశ్చాత్తాపం? పశ్చాత్తాపం అన్నారు కదా అని దేవుడికి పాపం చేసే పశ్చాత్తాపం పడే మనస్తత్వం అని అనుకోకండి. పశ్చాత్తాపం, మన పశ్చాత్తాపం వేరు, దేవుని పశ్చాత్తాపం వేరు. మీకు ఒకసారి చెప్పాను ఈ విషయం. మన పశ్చాత్తాపం ఏంటంటే మనం చేసిన కార్యాన్ని బట్టి మనం బాధపడటం. దేవుడి పశ్చాత్తాపం తెలుసా? దేవుడు ఇచ్చాడు తన జీవితాల్లో, వారు బాగుపడతారేమనుకున్నాడు. వాళ్ళు మారు మనసు పొందక పాడైపోతున్న విషయాలను బట్టి వచ్చే మార్పును పశ్చాత్తాపం అని రాశాడు తప్ప మానవుని పశ్చాత్తాపం కాదు అది. మనిషి యొక్క పశ్చాత్తాపం వేరు, దేవుడి యొక్క పశ్చాత్తాపం వేరు. అదే అంటున్నాడు. ఆయన ఎలాంటి వాడంట? మనసు మార్చుకునే దేవుడంట.
ఈరోజు ఇలాంటి మనస్తత్వం మనకు కనబడుతుందా? ఏ మనస్సు? చెడు మనసు కాదు, మంచి మనస్తత్వంగా నీ జీవితాన్ని మార్చుకునే మనసు కనబడుతుందా? ఈరోజు మాట వినబడుతున్నప్పుడు, దేవుడు మాట వినబడుతున్నప్పుడు నేను మారాలి, ఇదిగో దేవుడు నా కోసం చూస్తున్నాడు, నా కోసం చెప్తున్నాడు, నేను దేవుడిని నమ్మనప్పటికీ, దేవుడిని తెలుగున్నప్పటికీ, దేవుడు మాటలు వినబడుతున్నాను పట్టించుకోలేనప్పటికీ నా కోసమే ఎందుకు చెప్పాలి దేవుడు అని ఆలోచిస్తున్నారు ఎవరైనా? దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. ఈరోజు ఈ మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు, ఇదిగో నీ కోసం దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవుణ్ణి తెలియని వారికైనా, దేవుని గూర్చి తెలియని వారైనా, దేవుని గూర్చి ఆసక్తి లేని వారికైనా దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. వింటున్న ప్రజలు, వింటున్న మనం ఏ విధమైన మార్పు కలిగి ఉండాలో తెలియజేస్తున్నాడు ఈ మాటల ద్వారా. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. దుష్టులు మరణం నొందుట చేత నాకెంత మాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దుష్టుల గురించి, పాపాత్ముల గురించి ఏమని మాట్లాడుతున్నాడు? మరి సామాన్యుల గురించి, సామాన్యుల గురించి ఎలా ఆలోచిస్తాడు? దుష్టులే చనిపోకూడదు అనుకుంటే దేవుడు, దుష్టులే మార్పు చెందాలనుకుంటున్నాడు దేవుడు, సామాన్యులు మార్పు చెందొద్దా? దేవుడు తెలియని మార్పు ఉండొద్దా? కోరుతున్నాడు దేవుడు. అందుకే సువార్తను ఈ లోకానికి పంపించాడు. వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అందుకే అన్నాడండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మార్పు పొందిన వారు ప్రత్యేకంగా చూస్తాడు తెలుసా? ఆయన మార్పు చెందిన వారిని ప్రత్యేకంగా చూస్తాడు తెలుసా? చూద్దాం, లోకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లోకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక. ఎవరిని? వాళ్ళకి తెలీదు. అన్యులు ఏం చేస్తున్నారో దేవుడి గురించి తెలియక ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. కానీ నువ్వేం చేయాలి? తెలియజెప్పాలి. అందుకే వారిని కూడా నా పిల్లలే అంటాడు. అందుకే ఒకసారి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాని కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని. అంటే మనసు ఎలా ఉందో తెలుసు ఆయన? అంతటను అందరును, సంఘం ఉన్న చోట, క్రైస్తవులు అనబడిన వారు ఉన్న చోట వాళ్ళే మార్పు చెందాలి, వారే రావాలనుకోవట్లే. చివరి క్షణంలో మార్పు పొందిన కూడా దేవుడు వారిని అంగీకరిస్తాడు తెలుసా? చివరి క్షణంలో మార్పు చెంది రక్షింపబడిన వారిని కూడా ఆయన ఏం చేస్తాడో రక్షణలోకి నడిపించేస్తాడు. అది ఆయనకున్న గొప్ప మనసు. అదేంటండి, నేను పుట్టినప్పటి నుంచి దేవుల్లో ఉన్నాను, సువార్తం చేశాను, ఎంతో గొప్ప సేవ చేశాను, ఏమండే ఇంత దేవుని ఇంతమంది నడిపించాను, లాస్ట్లో అయితే చిన్న తప్పు చేశానండి, నన్ను ఎందుకు రానివ్వకూడదు? ఆడు లాస్ట్లో వచ్చాడండి దేవుళ్ళలోకి, ఆడిని ఎందుకు తీసుకెళ్ళాలని ఆడడానికి సరిపోవు. ఆయన ఏమంటాడు? మొదటి నుంచి ఉన్నా లాస్ట్కి వచ్చిన మారు మనస్సు చూస్తాడు ఆయన. నేను ఇంకా మార్పు చెందానా దేవుళ్ళలో ఉంటాను, ఇక దేవుణ్ణి విడిచి నేను ఉండను అనే మనస్తత్వం కావాలి. ఇది దేవుడు కోరుకునేది. ఏమండి, అన్యుల్ని ఏమాత్రం ఆయన దూరం చేసుకోవాలనుకోవట్లేదండి, అన్యుల్ని ఏమాత్రం వదిలిపెట్టాలనుకోవట్లేదండి. ఆనాడు యోనాకు కూడా అదే చెప్పాడు. యూదులు కాని ప్రాంతం అది నినివే. యూదులు ప్రజలు బ్రతికే ప్రాంతం కాదు, ఇశ్రాయేలు బ్రతికే ప్రాంతం కాదు అది. అయినా ఆ ప్రాంతాన్ని హెచ్చరించి మార్పు పొందిన తర్వాత వారిని బ్రతికించాడు, వారికి ఒక విలువనిచ్చాడు. వారికంట వారు రాబోయే తరాలకి, నినివే వారు ఈ తరము వారి మీద నేరస్థాపన చేయబోతున్నారంటాడు యేసుక్రీస్తు వారు. నినివే వారు నేరస్థాపన చేయడం వాళ్ళు ఏమన్నా యూదులా లేకపోతే నమ్మిన వారు ముందు నుంచి కాదు. దేవుని మాట వినబడిన వెంటనే ఏం చేశారో తెలుసు? వాళ్ళు
ఏం చేశారు? రాజుతో సహా గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండి దేవునికి ప్రార్థన చేశారు. అంటే ఈరోజు ఏదో నేను గొప్ప సేవకుడిని, లేకపోతే నేను గొప్ప విశ్వాసురాలిని, నేను గొప్ప విశ్వాసిని, నేను ఇంత ప్రార్థన చేస్తాను, దేవుని దగ్గరికి వస్తానని నేను గొప్పగా అనుకునే స్థానం చూస్తే దేవుడు ఆ స్థానాన్ని చూడడం. విరిగి నలిగిన హృదయాన్ని ఆయన కోరుకుంటానంటున్నాడు. అలాంటి మనస్తత్వం మనలో ఉండాలి. నేను గొప్పవాడిని, ఎప్పటి నుంచో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి నేను విశ్వాసగా బ్రతుకుతున్నాను అని చెప్పదే సరిపోదు. నీ విశ్వాస జీవితం ఎలా ఉంది? దేవుడు కోరేటట్టుగా ఉందా? దేవుడికి విరుద్ధంగా ఉందా? అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురుగాక. పౌలు గారు మాట్లాడుతున్నారు. ఏమని? దేవుని కూర్చిన రక్షణ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏమండి, మనం ఒకప్పుడు ఏంటండి, క్రైస్తవులను పుట్టుకతోటి కాదు. పుట్టుకతో క్రీస్తులో బ్రతికిన వరమా? కాదు. అసలు పుట్టుకతో పుట్టినవాడు క్రైస్తవుడు అనబడతాడా? అనబడ్డు. ఎప్పుడు అవుతాడు క్రైస్తవుడు అంటే? తన మనస్సు మార్చుకొని బాప్తిసం పొంది క్రీస్తే రక్షకుడు, నాకు ఆయన నిత్యజీవం ఇస్తాడు అని నమ్మిన వాడు మాత్రమే ఎలా పిలువబడతాడు? క్రైస్తవుడిగా. అయితే దేవుడు చూడండి ఎంత మంచి మనస్తత్వం కలిగిన ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అన్యుల దగ్గరికి ఏం పంపాడంట? రక్షణ సునాద వాక్యాన్ని పంపుతున్నాడంట. ఇంకో మాట కూడా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. సువార్త గూర్చి నేను సిగ్గుపడవాడును కాను, ఎలానగా నమ్ము ప్రతివానికి, అంటే మొదట గ్రీసు యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏంటండి? దేశాల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు కొంతమంది. రక్షణ గురించి మాట్లాడుతుంటే దేశం ఇది ఎక్కడదండి, క్రైస్తవ మతం ఎక్కడదండి అంటున్నారు. వాళ్ళకి తెలీదు. మతం కాదు, ఇది మార్గం. చెప్పిన అర్థం కాదు. సరే, ఇక్కడ అంటున్నాడు ఏమని? యూదునికే కాదు గ్రీసు దేశస్థునికి, అంటే అన్యులైన దేశస్థులు కూడా ఎవరైతే మారు మనసు పొందుతారో, ఆయన అంగీకరిస్తారో ఆ దేశాలకి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవాలి. ఇది యూదులకు సంబంధించిన మాట కాదు, ఇది ఇశ్రాయేలుకు మాత్రమే ఇవ్వబడిన మాటలు కాదు ఇవి. ఎవరికి ఇవ్వబడినాయి అంటున్నాడంటే ప్రపంచ మానవాళికి. ఎందుకే చెప్పనా? ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మారాలి, నా దగ్గరికి రావాలి. నా పిల్లలు అంటున్నాడు దేవుడు, నా పిల్లలు అంటున్నాడు. అసలు యూదులకే దేవుడు అంటే పట్టు లేదండి, నిజమా కదా? యూదుల్లోంచి దేవుడు ప్రపంచానికి తెలియబడాలని ఉన్నా యూదులే దేవుడిని పట్టించుకోవాలా, నిజమా కదా? చూడండి అన్నమాట. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నవి. ఏమంటే ఇశ్రాయేల్ మారడం ఏంటండి? పౌలు గారు అంటున్నాడు ఇశ్రాయేలీలు మారాలి అంటున్నాడు. వాళ్ళు మారడం ఏంటి? అసలు ఇశ్రాయేలుకి పరిశుద్ధ గ్రంథం మొదట ఇవ్వబడింది కదా, పాత నిబంధన గ్రంథము. అంటే అర్థమవుతుందా మీకు? వాళ్ళ పుస్తకాలు అయితే, మాటలైతే వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ బ్రతుకు వాళ్ళ దగ్గర లేదు. ఈరోజు బైబిల్ పట్టుకున్న మనం కూడా బైబిల్ ఉంటే సరిపోదు, బైబిల్ చదివితే సరిపోదు, బైబిల్ని అనుసరించి బ్రతకాలి. బైబిల్ ఉంటే క్రైస్తవుడు అవడు, బైబిల్లో ఉన్న మాటల ప్రకారం బ్రతికేవాడు క్రైస్తవుడు. అర్థమవుతుందా? బైబిల్ చేత్తో పట్టుకుని ఉండేవాడు క్రైస్తవుడుగా అవడు. బైబిల్లోని మాటలను తన జీవితంలో చూపించేవాడు క్రైస్తవుడిగా పిలువబడతాడు. ఇది దేవుడు చెప్తున్న మాట, ఇది దేవుడు చెప్పే సత్యం. ఈరోజు ప్రపంచానికి ఇదే చెబుతున్నాడు, మనకి నేర్పిస్తున్నాడు. మనలో ఉన్న లక్షణాలు ఏవైనా ఇతరుల విషయంలో ఏదైనా చిన్న చూపు ఉన్నదేమో, ఇతరుల విషయంలో వాళ్ళు సరిగా భక్తి జీవితంలో లేరు, వాళ్ళు తెలీదు అని అనుకుంటున్నారేమో. ఎప్పుడు అలా అనుకోవద్దు. ఏనాడు ఏ సమయాన్ని ఎవరిని ఎలా రక్షించుకుంటాడో దేవుడు తెలీదు.
ఇదిగో ఈ మాటల ద్వారా దేవుడు ప్రపంచానికి వినిపిస్తున్నాడు. ఇదిగో మన ప్రాంతానికి వినపడిస్తున్నాడు. ఎప్పుడు మార్పు చెందారని చూస్తున్నాడు లేదా? ఇదిగో ఇదే మీ కొరకు ఉన్న రక్షణ దినం అంటున్నాడు. వారి కోసం రక్షణ పొందిన వారు ఎలా బ్రతకాలో చెప్పాడు. వాళ్ళు బ్రతకకపోతే ఏమవుతుంది? వినని వారు ఎలా పాడైపోతారో విని రక్షణలో బ్రతకని వారు కూడా అలాగే నాశనానికి వెళ్ళిపోతారు తెలుసా? అందుకే కఠినమైన తీర్పు ఉంది. వినబడి కూడా నువ్వు ఎందుకు ఎలా బ్రతకావు అంటే తీర్పులో కూడా వేరియేషన్స్ ఉందా? వినబడి కూడా నువ్వు ఎలా ఎందుకు బ్రతకావు? తెలియబడి కూడా నువ్వు ఎలా ఎందుకు బ్రతకావు? తెలిసిండు కూడా నువ్వు ఎలా ఎందుకు బ్రతకావు అని ప్రశ్నలు అడుగుతాడు దేవుడు. దాని దగ్గర సమాధానం మీ దగ్గర ఉంటే, సమాధానం మీ దగ్గర ఉంటుందా? అసలు మామూలుగా ఆలోచిస్తే ఒకవేళ ఉంటే బ్రతికేస్తాం, ఉంటే తప్పిపడతాం. సమాధానం మన దగ్గర ఉన్నది. ఎందుకు చెప్పనా? మనం దేవుని విషయమై ప్రశ్నించడానికి, ఆన్సర్ చెప్పడానికి మన నోట్లోంచి మాట వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనకు తెలుసు ఏది ఎలా చేస్తున్నామో ఏంటనేది. ప్రతి విషయాన్ని మీ హృదయంలో పరిశీలించి కూడా తెలిసిపోద్ది. అందుకే అంటున్నాడు, యోనా ఎలా అయితే అనుకున్నాడో వీళ్ళు నా ప్రజలు కాదు అని మనం అలా అనుకోవడానికి లేదు. దేవుడు నమ్మేవారిని ప్రతి ఒక్కరిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ నమ్మకత్వాన్ని మనం కూడా కలిగి ఉండాలి. దేవుడికి భూమి మీద ఉన్న ప్రతి ప్రజలు కావాలి. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కావాలి. వారు పాడైపోవడం, నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే యోనాను పంపి అప్పుడు నినివేని రక్షించాడు. ఈరోజు ప్రపంచానికి సువార్తను పంపి సేవకుల ద్వారా వాక్యాన్ని చెప్పిస్తున్నాడు. ఇది తెలుసుకున్న వారు, విన్నవారు మార్పు పొందితే వారు ధన్యులు అవుతారు. మార్పు పొందిన వారు దేవుడిచ్చిన స్థానంలోనికి వారు వెళ్ళిపోతారు. అయితే మన జీవితంలో, మన మనసత్వాలు, మన హృదయంలో ఏ విధంగానైనా ఇతరుల పట్ల తప్పుడు భావన మనం కలిగి ఉన్నట్లయితే మనం వాటిని సరి చేసుకుందాం, మార్చుకుందాం. అందరూ మనతో పాటు దేవునిలో ఉండాలని ప్రార్థిద్దాం. అలాంటి వారిగా మీరును నేనును మనమందరం ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విలువైన మీ మాటలు నేర్పించారు. మా బ్రతుకును యోనా ముందు పెట్టి, యోనా ఎలా అయితే ఆలోచించాడో మేము ఆలోచిస్తే నష్టపోతామని ఈ వాక్యం ద్వారా తెలియజేశారు. విన్న ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. ఇదిగోనైనా మా ప్రాంతంలో ఈ సంఘాన్ని ఉంచారు నాయన. ఈ ఉంచిన ఈ క్రీస్తు సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ప్రాంతంలో వింటున్న నీ ప్రజలు మార్పు చెందడానికి అవకాశం దయచేశారు. వారు మార్పు పొందే భాగ్యాన్ని దయచేయండి. మీరు ఇచ్చిన విలువైన సమయాన్ని వారు తెలుసుకుని మారు మనసు పొంది సంఘానికి వచ్చి నీతో సహవాసపు జీవితాన్ని జీవించే భాగ్యం దయచేయమని సమస్తము మీ పాదపద్మగా ఆరోపించుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ మాకు తోడై ఉన్నందుకు కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటూ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞాస్తులు తండ్రి. యేసుక్రీస్తులో ఇచ్చిన ప్రార్థన పాదం చేసుకుని అడిగి పొందుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.